నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని జగన్‌కి నైతికత లేదన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. విలేకరుల సమావేశంలో పలు అంశాల వెల్లడి. ఘాట్ రోడ్ నిర్మాణంలో గత ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పూర్తిగా విఫలమయ్యాడన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు. వినుకొండ బహిరుద్ధి కాగితాలపై చూపారని ఎద్దేవా. బొల్లాపల్లి మండలంలో వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యటన. నకిలీ మిర్చి విత్తనాలతో నష్టపోయామని పంట పరిశీలన. వినుకొండ పట్టణంలో వైసీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వినుకొండ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, ఆయన సతీమణి 30వ వార్డు కౌన్సిలర్ షేక్ షకీలా వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి మున్సిపల్ చైర్మన్గా వినుకొండ పట్టణానికి పనిచేస్తున్నాను. మా మిస్సెస్ 30 వార్డు కౌన్సిలర్గా ఉన్నది. మరి ఈ రోజున మేము ఇద్దరం కూడా వైసీపీ పార్టీకి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాం. మరి ఇప్పటి వరకు మాకు పదవి ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటూ ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి రాని జగన్, వైకాపా ఎమ్మెల్యేలకు నైతికత ఉంటే తక్షణం రాజీనామా చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. వినుకొండలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి మీడియాతో మాట్లాడిన జీవి వైకాపా పాలనపై నిప్పులు చెరిగారు. మద్యంలో జరిగిన అక్రమాలపై సీట్ వేయగానే తాడేపల్లి ప్యాలెస్ లో ఫైల్ ఎలా కాలిపోయాయో సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుకు 18 సీట్లకు తగ్గితే ప్రతిపక్ష హోదా ఉండదని అన్న మాట గుర్తు లేదా అని నిలదీశారు. వాళ్లకు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడే నైతికత, అర్హత జగన్ కు లేదన్న జీవి, వైకాపా 5 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు ఒక్కటి అయినా అమలు చేశారా అని దుయ్యబట్టారు. అందుకే ప్రజలు తరివి కొట్టారన్నారు. కూటమి ప్రభుత్వం 7 నెలల్లోనే అది చెయ్యలేదు, ఇది చెయ్యలేని అనడం సిగ్గుచేటన్న జీవి, 7 నెలల్లో జగన్ పెట్టిన 22,000 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించామన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఆయనే చెప్తున్నాడు. ఏ తప్పు చేయకపోతే 90 రోజులు జైల్లో ఉండడానికి సిద్ధమని ఏ విధంగా అంటాడు? అనేక తప్పులు చేశారు కాబట్టి తప్పు చేసినాడు ఎప్పుడైనా సరే జైలుకు తప్పదనేది వాస్తవం. అందుకోసమే ఆయన తరఫున కొంతమంది కారణం తప్పులు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళడానికి సంసిద్ధంగా ప్రిపేర్ అవుతున్నారు. అసలు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు? మీరు అనేక తప్పులు చేశారు కాబట్టి మీరు జైలుకి వెళ్ళడానికి కూడా మీరు సంసిద్ధమయ్యారు. అంటే నేను జైలుకి వెళ్ళడానికి కూడా సంసిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పుల్ని చెప్పకుండానే ఒప్పుకుంటున్నాడు. మిథున్ రెడ్డి అసలు సిట్ లిక్కర్ మీద, మద్యంలో జరిగినటువంటి అవకతవకల మీద సిట్ వేయగానే మరి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ అన్ని ఏ విధంగా దగ్ధమైనాయి? దానికి సమాధానం చెప్పమనండి. మరి అక్కడ కూడా ఈనాడులో రాసిన దాంట్లో మిథున్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మిథున్ రెడ్డి కూడా దీనికి సంబంధం ఉందని చెప్పకుండానే ఆయన చెప్తున్నాడు. సో మిథున్ రెడ్డిని పేరు ప్రస్తావించాడంటే గతంలో ఈయనతో పాటు జైలుకి విజయసాయి రెడ్డిని తీసుకెళ్లాడు. ఈసారి మిథున్ రెడ్డి కూడా జైలు తీసుకెళ్తాడు. చేసిన పాపాలు ఎక్కడ పోతాయి? మిథున్ రెడ్డి పేరు అక్కడ ఈనాడులో ప్రస్తావించకపోయినా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అంటే దాంట్లో ఎవరెవరికి సంబంధం ఉంది, ఆ దోపిడీలో, ఆ లూటీలో, ఆ మద్యం మాఫియాలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఈరోజు చేసిన పాపాలు ఎక్కడికి పోవు.
శిక్ష అనుభవించక తప్పదు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడతాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తాడంట అసెంబ్లీకి, లేకపోతే అసెంబ్లీకి రాడంట. ఇదేంటి అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే రాడా? బాధ్యత లేదా? అంటే ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటూ ఎమ్మెల్యేగా మీరందరూ జీతాలు తీసుకుంటున్నారు. మరి ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మరి అసెంబ్లీకి ఎందుకు రారు? ఎవరైనా విఘ్నత ఉన్నోళ్ళు ఎవరైనా ఇట్లా ప్రవర్తిస్తారా? ఈ రోజు ప్రతిపక్ష హోదా గురించి 2019 ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఎన్ని సీట్లుంటే ప్రతిపక్ష హోదా పోతుందో 2019లో చంద్రబాబు గారికి ఆ 18 సీట్ల కంటే తగ్గితే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి మాట్లాడింది ఎవరు? మీరు కాదా? మరి జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినా కానీ ఆ రోజు మాట్లాడినటువంటి ఫిగర్లు ప్రజలు మర్చిపోలేదు. ఆ రోజు 18 సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలని చాలా త్వరగా మీరు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించారే. ఆ 18 సీట్ల దగ్గర ప్రతిపక్ష హోదా తీసేయాలని విశ్వ ప్రయత్నం చేసిన మాట వాస్తవం కదా? మరి ఈ రోజు మీకు 11 సీట్లు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? 1.0 చూసే ప్రజలు ఒక్క అవకాశం అంటే 1.0 చూసి మీకు 11 సీట్లు ఇచ్చారు. రిజల్ట్ మిమ్మల్ని తరివేశారు. ఇక 2.0 అంటే పులివెందులో నువ్వు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి ఉండదు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ఈరోజు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకపోతే మీకు జీతాలు తీసుకునే అర్హత ఉందా? అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సిగ్గుంటే రాజీనామా చేయాలి. మీరు నైతిక విలువలు ఉంటే జీతాలు తీసుకుంటారు, అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రారా? ప్రజలంటే గౌరవం ఉందా? ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా? శాసనసభలంటే గౌరవం లేని వ్యక్తులు, రాజ్యాంగ విలువలు తెలియనటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎన్డీఏ వాళ్ళంటే అబద్ధాలు ఎవరు మాట్లాడుతుంది? 5 సంవత్సరాలు ఇచ్చిన హామీలు ఒకటన్నా నెరవేర్చారా సంపూర్ణంగా? ఎందుకు నెరవేర్చలేదు? 5 సంవత్సరాల్లో 143 హామీలు నెరవేర్చామని చెప్పేసి 5 సంవత్సరాలు మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఊదరగొట్టింది మీరు కాదా? చివరికి ఏమైంది? మీకు ప్రజలు ఏం తీర్పిచ్చారు? మా మేనిఫెస్టో, బైబుల్, ఖురాను, భగవద్గీత అన్నారే. ఆ మేనిఫెస్టోలో అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టారు. మేనిఫెస్టోలో గతంలో వాళ్ళ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే 7 నెలల్లోనే అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి విమర్శించడం సిగ్గుసేటు. 1000 రూపాయల పెన్షన్ ఎన్నాళ్ళు పెంచారండి? సంవత్సరాలు 250 పెంచుతారా మీరు? తెలుగుదేశం మీరు 10,50,000 కోట్లు మీరు అప్పులు చేస్తే ఇప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక 22,000 కోట్లు మీ అప్పులు తెచ్చాం. ఓ పక్క మీ అప్పులు తీర్చుకుంటూ మంత్లీ ఇన్స్టాల్మెంట్లు పే చేస్తూ వాటి ఇంట్రెస్ట్లు పే చేస్తూ మరో పక్క కొత్త పథకాలు అమలు చేస్తా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు చంద్రబాబు గారు ఒక్క రోజులో 3,000 పెన్షన్ 4,000 చేశారు. 1000 రూపాయలు పెంచారు. మీరు 250 పెంచారు సంవత్సరానికి. ఈ రోజు లోటు బడ్జెట్ లో కూడా 10,50,000 కోట్ల అప్పుల్లో కూడా చంద్రబాబు గారు 1000 రూపాయల పెన్షన్ పెంచారు. అట్లాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన హామీ, సూపర్ 6 హామీని అమలు చేశారు. ఎన్నికల నుంచి ఇచ్చినటువంటి హామీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసి చూపించారు. ఈ విధంగా ఇంత 10 లక్షల కోట్లు చేసినటువంటి అప్పుల్ని ఒక పక్క తీర్చుకుంటూనే మరో పక్క పథకాలు అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు గారు. మీరేం చేశారు? వాలంటీర్లు ఎవరంటే నియమించింది? మీరే నియమించుకున్నారు. ఒక ప్రామాణికాలు లేకుండా నియమించారు. దాన్ని రద్దు చేసింది ఎవరు? రెన్యువల్ చేయకుండా రద్దు చేసింది మీరు కదా? మీ ప్రభుత్వంలో మీరే వాలంటీర్ వ్యవస్థని రెన్యువల్ చేయకుండా మీరే రద్దు చేసి ఈరోజు సిగ్గు లేకుండా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఎన్డీఏ మీద మాట్లాడతారా? ఎంత సిగ్గుసేటు! వాలంటీర్ల వ్యవస్థ రెన్యువల్ చేయకుండా రద్దు చేసింది మీరు. ఈరోజు ఆ వాలంటీర్ల జీతాలు లేకుండానే సచివాలయ ఎంప్లాయీస్ చేత ఈరోజు బ్రహ్మాండంగా ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పైగా ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు. అమరావతి రాజధాని కోసం, దేనికోసం? రాష్ట్ర భవిష్యత్తు కోసం. అమరావతి రాజధాని ప్రపంచంలో ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దడం కోసం, అభివృద్ధి కోసం మేము ఖర్చు పెడుతున్నాం. మీరు దేనికి? అప్పులు 10 లక్షల కోట్లు అప్పులు ఎందుకు తెచ్చారో తెలియదు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. అది మీ పరిస్థితి. ఈ రోజు ప్రతి రూపాయి కూడా రాజధాని భవిష్యత్తు కోసం, అట్లాగే పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం కోసం, ఈ విధంగా రాష్ట్రానికి ఎక్కడైతే అవసరమో వాటి మీద ప్రతి రూపాయి ఖర్చు పెట్టడం జరుగుతాం. పథకాలు ఆగిపోయాయని దుష్ప్రచారాలు చేయడం చాలా దుర్మార్గం. ఎస్సీ ఎస్టీలకు పథకాలు ఆపింది మీరు కాదా? అన్ని సంక్షేమ పథకాలు ఎందుకు ఆపారు? దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఆ రోజు పథకాలు ఆపితే మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు బీసీలకి మళ్ళీ రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అలాగే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు అవగానే తప్పనిసరిగా మళ్ళీ తల్లికి వందనం పథకం అమలు చేయబోతా ఉంది ప్రభుత్వం. అట్లాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని మేము అమలు చేయబోతున్నాం. తల్లికి వందనం విద్యార్థుల కోసం అమలు చేసి తీరుతాం. రానున్న కాలంలో మళ్ళీ మహిళలకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. సూపర్ 6 పథకాలు అంచెలంచెలుగా అన్ని కూడా ప్రతి పథకాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. అంచెలంచెలుగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరు 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికే సంవత్సరం 250 చొప్పున 5 ఏళ్ళు చేశారు ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి. మా చంద్రబాబు గారు ఒక్క రోజులో
ఆ 1000 రూపాయల పెన్షన్ పెంచి 65 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు. 3000 పెన్షన్ ఉన్నది, విభిన్న ప్రతిభావంతులకి 6000 పెంచారు. అది ఈరోజు పథకాలు అమలు చేయడంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోనే ఒక ఆదర్శంగా ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడంలో దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబడింది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు, ఈరోజు బడా నాయకులే ఈరోజు వైసీపీ నుండి వెళ్ళిపోతున్నారు, పార్టీలు మారుతున్నారు. దీన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ తోటి ఈరోజు జగన్ నోటుకొచ్చిందల్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర మద్యంపై సిట్టు వేయగానే తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఫైల్స్ దగ్ధమైనాయి. దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ పూర్తవుతుంది. ఎవరెవరు దాని వెనకాల ఉన్నారో, 1000 కోట్లు ఎవరు దోచుకున్నారో, మద్యంలో అవకతవకలు చేసిన వాళ్ళు, దోచుకున్న వాళ్ళు ఖచ్చితంగా నిగ్గుదేరుతుంది. వాళ్ళు జైలుకి వెళ్ళక తప్పదు, పద్ధతి మార్చుకోకపోతే. ఈరోజు 4 గోడల మధ్య ఉండి బయట జరుగుతున్న వాస్తవాలు ఏంటో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు. నాయకులందరూ వెళ్ళిపోతా ఉంటే ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆయనకే అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పటికైనా 4 గోడల నుండి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే ఈరోజు 1000 రూపాయలు పెన్షన్ పెంచింది అర్థమవుతుంది. అట్లాగే ప్రజలకి ప్రతి నెల 1వ తారీఖే ఉదయమే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేది అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అట్లాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాలు ఎలా అమలు అవుతుందో అర్థమవుతుంది. ఈ రోజు లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఎలా అమలు అవుతుందో తెలుస్తుంది. ఒకసారి బయటకు వస్తే, ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే ఈరోజు రాష్ట్రంలో గంజాయి గుట్కాలు కనపట్ల. 7 నెలల్లోనే ఈరోజు అన్ని వ్యవస్థలను చక్కదిద్ది సమర్థమైన పాలన అందిస్తున్నారు చంద్రబాబు గారు. మీరు రాష్ట్రాన్ని గంజాయి గుట్కాలు రాష్ట్రంగా యువతని చెడదొప్పి మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, వ్యవస్థను సర్వనాశనం చేసి మీకు మాట్లాడే అర్హత ఉందా? ఖచ్చితంగా అన్ని సూపర్ 6 పథకాలని అంచెలంచెలుగా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుంది. రాష్ట్రాన్ని విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ స్థాపనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఘాట్ రోడ్ నిర్మాణంలో గత ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పూర్తిగా విఫలమయ్యాడని మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో వినుకొండ అభివృద్ధిని బూటకపు శిలాఫలకాలు చేపట్టి ప్రజలను మభ్యపెట్టారని పేర్కొన్నారు. 100 పడకల వైద్యశాల, షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ నిర్మాణం, ఇలా ప్రతిదీ కేవలం కాగితాలకే పరిమితం చేశారన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని, వినుకొండను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. మా గౌరవ శాసనసభ్యులు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని, గత ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి గత 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం ప్రజాస్వామికంగా ఏ విధంగా జరిగిందనే దానికి ఈ రోజు మేము గౌరవ శాసనసభ్యులతో పాటు ఘాట్ రోడ్ ని పైన ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి గుడిని కూడా సందర్శించడం జరిగింది. అక్కడ చూస్తా ఉంటే ఎంత వైఫల్యం అండి. గత 5 ఏళ్లలో 4 సంవత్సరాల పాటు ఒకటే ఆర్భాటం. ఘాట్ రోడ్డు పూర్తయిందో, ఘాట్ రోడ్డు పూర్తయింది. ఈ రోజు మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు. బహుళ బండలు కింద పట్టడం అని కానివ్వండి, రోడ్డు ధ్వంసం కావడం కానివ్వండి, ఒక ప్రణాళిక లేకుండా, ఇంజనీర్లు చెప్పింది వినకుండా గత శాసనసభ్యుడు బ్రహ్మనాయుడు గారు ఆయనే కాంట్రాక్టర్ అవతారం ఎత్తి, ఆయనే ఇంజనీర్ అవతారం ఎత్తి దాన్ని ధ్వంసం చేశారు. ఇది వాస్తవం కాదా? అక్కడ గుడి నిర్మాణం చూస్తే 3.5 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికి ఇచ్చారని చెప్పారు. అక్కడ చూస్తే ఎక్కడ బండలు అక్కడే ఉన్నాయి. దాని మీద స్పష్టత లేదు. ఉన్నటువంటి పురాతనం ఉన్నటువంటి 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మెట్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. భక్తులు ఎవరన్నా అక్కడ చూద్దామంటే మెట్లు ఎక్కే పరిస్థితి లేదు. ఇక్కడ ఎన్ఎస్పీలో చూశారు, శిలాఫలకాలు వేసుకొని 100 కోట్ల రూపాయల 100 పడకల హాస్పిటల్ వచ్చింది, మైనార్టీ కాలేజీ వచ్చిందని ప్రధానికి శంకుస్థాపన చేయడం. ఎక్కడ ఏ విధమైనటువంటి నిధులు లేవు, ఏ విధమైనటువంటి కట్టడాలు లేవు. అక్కడ ఉన్నటువంటి వాటన్నిటినీ ధ్వంసం చేసి ఈ రోజున గత టీడీపీ హయాంలో వచ్చినటువంటి జీవోలు కూడా, జీవి ఆంజనేయులు గారి హయాంలో 8 కోట్ల రూపాయల నిధులు జీవో తీసుకొస్తే దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా ఎన్ఎస్పీ కాలనీకి సంబంధించి 22 ఎకరాలని ఆయన ప్రభుత్వం ద్వారా, కలెక్టర్ ద్వారా ఈ మున్సిపాలిటీకి అందజేస్తే దాంట్లో ఒక్క నిర్మాణం చేపట్ల గత 5 సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా పెట్టారు. ఆనాడు ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ ని పూర్తి స్థాయిలో మార్చి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి తీసుకొచ్చి షాపుకు 15 లక్షల కాటికి గుడ్విల్ కాంప్లెక్స్ అని పెడితే ఒక్కరు ముందుకు రావాలి. అంటే పాలన చేత కాకపోతే ఏ విధంగా ఉంటుందనే దానికి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనని ఉదాహరణగా తెలియజేస్తున్నా. ఏ పథకంలో పూర్తయిందా? 159 కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తే జీవి ఆంజనేయులు గారి హయాంలో మంచినీటి స్కీమ్కి దాన్ని పూర్తి చేసే స్థాయిలో ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో కానీ ఈ నియోజకవర్గం లేదు. వచ్చినటువంటి నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. ఏ పని పూర్తి కాకుండా ఎక్కడిదక్కడ అసంపూర్తిగా ఉంది. దాన్ని మరలా ఈ ప్రభుత్వం ఈ రోజున దాని పునర్నిర్మాణం జరగాలంటే సమయం వృధా అవుతుంది. డబ్బు ఉన్న అంచనాల కంటే ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని కోరుతూ తప్పనిసరిగా త్వరలోనే ఈ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం ద్వారా
గత టీడీపీ హయాంలో వచ్చినటువంటి అన్ని నిధుల్ని సక్రమంగా ఖర్చు పెట్టే బాధ్యతని ఎమ్మెల్యే గారితో పాటు మేమందరం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకి వాస్తవాన్ని తెలియజేసేదానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేక జగన్ రెడ్డి కార్యకర్తలని రెచ్చగొడుతున్నారని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో పోలవరం ప్రాజెక్ట్, వరకపూడి సేల ప్రాజెక్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్స్, హైవేస్, ప్రతి గ్రామంలో రోడ్లు గత 5 సంవత్సరాలలో ఏనాడు చేయని విధంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నారు. జగన్ రెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవలు సృష్టించడానికి, పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి రెడీ అవుతున్నారన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అభిమన్యు, వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జగన్ 2.0 రాబోతుంది, కార్యకర్తలు ధైర్యంగా ఉందని చెప్పేసి జనాల్ని మళ్ళీ ఒక డైనంలోకి తీసుకెళ్తున్నారు. జగన్ 1.0లోనే 151 సీట్లు కాస్త 11 సీట్లు చేశారు. కార్యకర్తలను రెచ్చగొట్టి కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ 1.0లోనే 151 సీట్లు కాస్త గుండుగోకిచ్చి 11 సీట్లకి పరిమితం చేశారు. జగన్ 2.0లో 2 సీట్లే పరిమితం అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రామంటే ముఖ్యమంత్రితో సమయం అందిస్తే ఆ సమయం నేను ఇస్తే వస్తాను అంటున్నారు. అసలు మీరు ఎమ్మెల్యే కాకుండా ఏ అర్హత మీకు ఉందని చెప్పేసి మీకు అంత సమయం ఇవ్వాలి? మీరు ప్రతిపక్షం లేరు కదా, మీరు ప్రతిపక్షం లేనప్పుడు మీకు ఎలా సమయం ఇస్తారు? ఇంకో విషయం అంటే ప్రజల తరపున మీరు మాట్లాడే వ్యక్తి కాదు. ప్రజల తరపున మాట్లాడే వ్యక్తి అయితే మీకు ఇచ్చిన నిమిషమైనా సరే ప్రజల తరపున మాట్లాడతారు. మీ స్వార్థం కోసం, మీకోసం, మీ ఎదుగుదల కోసం మీరు చేస్తారు కాబట్టి మీరు అసెంబ్లీకి రావట్లేదు. ప్రజల తరపున మీరు మాట్లాడారు. నెలకోసారి వస్తారు, ఒక చిన్న ప్రెస్ మీట్ పెడతారు, కార్యకర్తలు రెచ్చగొడతారు. కన్ఫ్యూజ్ అయ్యేది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మీ ఎన్నికల కోసం ప్రజలను ఎప్పుడు తప్పుదోవ పెట్టచ్చు. ఇప్పుడు చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకి దాదాపు పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పోలవరం, మనకి వరకపూడిశాల, గొల్లపల్లి లాంటి పెద్ద పెద్ద రిజర్వాయర్లు, తర్వాత స్టీల్ ప్లాంట్ లాంటి కొన్ని వేల కోట్ల రూపాయలు, రైల్వే జోన్లకి, హైవేలకి, ప్రతి గ్రామంలో రోడ్లు వేయడానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి మంచి ప్రభుత్వానికి దాదాపు 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ దిశ మార్చడానికి ఇది ఒక పెద్ద అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కార్యకర్తలను రెచ్చగొట్టి 2 పార్టీల మధ్య విద్వేషాన్ని తీసుకురావాలంటే మీ జీవితంలో వల్ల కాదు. కొన్ని రోజుల తర్వాత జగన్ 2.0 అయిపోయిన తర్వాత జగన్ 3.0 మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత పార్టీ ఉండకపోవచ్చు, కార్యకర్తలు కూడా మీకోసం నిలబడకపోవచ్చు. మీ అబద్ధ ప్రచారాన్ని ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లు ఉన్నప్పుడే అర్థమైపోయింది. పల్నాడు జిల్లాలో కలకలం రేపిన సాయి సాధన చిట్ ఫండ్ కేసులో ప్రధాన నిందితుడు పుల్లారావు న్యాయస్థానంలో లొంగిపోయారు. భారీ స్థాయిలో డిపాజిట్ దారులను, చిట్ ఫండ్ చందాదారులను మోసగించినట్లు నమోదైన కేసులో నిందితుడు పాలడుగు పుల్లారావుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో గుంటూరు కోర్టులో లొంగిపోవడంతో నర్సాపేటలోని పల్నాడు బస్టాండ్ లో గల సాయి సాధన చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యాలయంలో నర్సాపేట డిఎస్పీ కె నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ వేణుగోపాలరావు సమక్షంలో కీలకమైన ఫైళ్లను, పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క దాన్ని చర్చ్ చేయడం జరిగింది. ఇంకా చర్చింగ్ నడుస్తూ ఉంది. మీకు తెలుసు, ఈ సాయి సాధన చిట్ ఫండ్ ఆపరేటర్ అండ్ మేనేజర్ పుల్లారావు గారిని ఆయన కేసు కట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు 43 మంది విక్టిమ్స్ వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. చర్చ్ ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ముద్దాయిల కోసం కూడా టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా విక్టిమ్స్ చాలామంది రావాల్సి ఉంది. మరి దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మనకి సుమారు ఒక 10 కోట్ల రూపాయలు చీటింగ్ చేసినట్టుగా మనకి ఉంది. ఇంకా చాలా కూడా విక్టిమ్స్ రావాల్సి ఉంది. చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ చేస్తే దాదాపు ఇంకొక 10 డేస్లో ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఎంత అమౌంట్ మిస్యూజ్ అయింది, ఎంతమంది విక్టిమ్స్కి వీళ్ళు ఇది చేశారు అనేది మరి ఒక 10 డేస్లో మీకు జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడే కంప్లీట్గా మీకు చెప్పలేము. ఇంకా ఒక 1 వీక్ వెయిట్ చేయండి.
బొల్లాపల్లి మండలంలో నకిలీ మిర్చి విత్తనాలు నాటి 100 ఎకరాల పంట నష్టపోయామని కలెక్టర్, ఎస్పీకి రైతులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం వ్యవసాయ శాస్త్రవేత్తలు మండలంలో పర్యటించారు. రైతులను కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు, రైతులు పాల్గొన్నారు. మేము ఆగస్టు 25 నాటాం సార్. అంతకుముందు ఒక 40 రోజుల ముందేమో నాటాం. పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరునాళ్ల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పరిశీలించారు. ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించిన ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నానన్నారు. త్రాగునీరు, పార్కింగ్, పారిశుద్ధ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభలు మరియు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. వారి వెంట డీఎస్పీ నాగేశ్వరరావు, అధికారులు ఉన్నారు. ఓం నమ శివాయ. మహాశివరాత్రి ఫిబ్రవరి 26 సందర్భంగా పండుగ జరుగుతున్నది. సందర్భంగా ఈరోజు అనగా 7/2/2025 మార్నింగ్ 10 గంటలకి వాళ్ళ కలెక్టరేట్లో అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది 3వ కోఆర్డినేషన్ మీటింగు. ఈ మీటింగ్ సక్సెస్ఫుల్గా జరిగింది. తదనంతరం కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా కలిసి వచ్చి అన్ని టెంపుల్స్ని అన్ని విజిట్ చేస్తున్నారు. చేసి అరేంజ్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉన్నాయని కూడా అన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఉన్నారు. అలాగే ఇక్కడ కెనాల్స్ గురించి కానీ, కొండ కింద ఎలా ఉన్నాయి కార్యక్రమాలు, ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి మొత్తం కూడా అన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఉన్నారు. తదనంతరం ఆయన కలెక్టర్ గారు కూడా వెళ్ళిపోయిన కొన్ని సూచనలు చేసి వెళ్ళిపోయి ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. అన్నీ కూడా పెయింటింగ్స్ కానీ, చిన్న చిన్న మైనర్ వర్క్స్ కానీ, రిపేర్స్ కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే కొండకు కూడా చుట్టింటికి కూడా రివిట్మెంట్ జరుగుతుందండి. రాతితో రివిట్మెంట్ జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. పండగకు కూడా అన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఫిబ్రవరి 26 తారీఖున మనకి శివరాత్రి సందర్భంగా అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా పాలన జగన్ చేసిన నష్టం, విధ్వంసం చక్కదిద్దే బాటలోనే కూటమి పాలన సాగుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటికి అభినందనలు తెలిపిన చీఫ్ విప్ జీవి, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్న తరుణంలో ఆయన్ను గెలిపించడానికి పట్టభద్రులంతా చాలా సంసిద్ధంగా ఉన్నారన్నారు. వేలాది మంది ఎన్డీఏ కార్యకర్తల సమూహంతో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేసింది. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనమైన వ్యవస్థలన్నీ కూడా 7 నెలల్లోనే చక్కదిద్దటం, అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళటం, సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈరోజు రాష్ట్రం ముందుంది. అందుకే ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నటువంటి తరుణంలో, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిని ప్రజలందరూ కూడా, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసే ప్రభుత్వం వెంట ఉన్నారు. అందుకే ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో మంత్రిగా, రైతు నాయకుడిగా, యువత నాయకుడిగా, ఆయన విద్యార్థి దశ నుండి కూడా ఆయన నాయకత్వ బాధ్యతలు తీసుకొని అనేక సమస్యల పరిష్కారంలో ఆయన ముందున్నారు. సో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో
గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా ఎన్డీఏ తరఫున ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని సమిష్టి కృషి చేస్తాం. ఎన్డీఏ అందరిని కలుపుకొని పనిచేస్తాం. భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మాఘమాసం సందర్భంగా శ్రీనివాస్ నగర్ లో వెంచేసి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ మాసంలో భగవత్ సన్నిధిలో మంగళ వాయిద్యాల మధ్య ఈ వ్రతం ఆచరించడం ద్వారా భగవత్ అనుగ్రహం కలిగి భక్తులు కోరికలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు కార్యక్రమ వశిష్ఠులు శ్రీనివాస శ్రవణ్ కుమార్ తెలియజేశారు. వినుకొండ పురపాలక సంఘ పరిధిలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రజలందరూ ఇళ్లలో, షాపులలో నీటిని నిల్వ చేయు వస్తువులలోని నీటిని వారమునకు ఒక్కసారి తొలగించి తిరిగి మంచినీటిని పట్టుకొని వాడుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వాడకుండా పాడైపోయిన ఉన్న కూలర్లలో, ఫ్రిడ్జ్లలో, టైర్లలో, పూల కుండీలలో, వాటర్ స్టోరేజ్ ట్యాంకీలలో నిల్వ ఉన్న నీటిని వెంటనే తొలగించవలసిందిగా వివరించారు. దోమలు పెరగకుండా లార్వా దశలోని దోమలను అంతమొందించి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని వివరించారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.